ఒకప్పుడు సినిమాల్లో పాటలు కథను ముందుకు తీసుకెళ్లేవి, మనస్సులను తాకేవి, సాహిత్యం ఉండేది, భావం ఉండేది, ఆ పాటల పట్ల గౌరవము అత్యంత ఉండేది. కానీ ఇప్పుడు మాస్ సాంగ్ పేరుతో వస్తున్న కొన్ని పాటలు మహిళలను ఒక మనిషిగా కాదు, ఒక వినియోగ వస్తువుగా చూపించే ప్రయత్నం జరుగుతుంది. మాస్ సాంగ్ పేరుతో వస్తున్న కొన్ని పాటలు వింటుంటే మనం అసలు సంగీతం వింటున్నామా లేక అసభ్యతను రిథంతో ప్యాకేజ్ చేసి అమ్ముతున్నారా అనే సందేహం వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. ఇటీవల వచ్చిన పెద్ద సినిమాలోని హల్లో హల్లో అనే ఓ ఐటమ్ సాంగ్ లో ఉన్న లిరిక్స్ లైన్స్ విన్నాక ఈ ఒపీనియన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ప్రత్యేకంగా లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ రాసిన కొన్ని డబుల్ మీనింగ్ లైన్స్, వల్గర్ మీనింగ్ వచ్చేలా ఉన్న ఆ సాంగ్ సాహిత్యాన్ని మరింత దిగజారుస్తుంది. వారానికి 1000, నెలకోసారి హాయి, అరకాసులు తీయు, ఇది డబుల్ మీనింగ్ లైన్స్ మాత్రమే కాదు, డబ్బు, శరీరం, వినోదం అనే డేంజరస్ కాంబినేషన్ ని మిక్స్ చేసి గ్లామర్ గా చూపించే ప్రయత్నం జరిగింది ఈ లిరిక్స్ లో. ఆ సాంగ్ లిరిక్స్ ని అంతకంటే ఎక్కువగా ఇక్కడ ప్రస్తావించాలనుకోవడం లేదు, ఎందుకంటే అంత చెత్తగా ఉన్నాయి. ఈ సాంగ్ ఓవరాల్ మీనింగ్ ఏంటంటే భావం కంటే శరీరాన్ని, శారీరక సంకేతాలను ముందుకు తెస్తున్నాయి. ఇది ఎంటర్టైన్మెంట్ పేరుతో అబ్సనిటీని క్యాజువల్ చేయడం లాంటిదే. మహిళలను కోరికల వస్తువులా చూపించడం, పాటలో మహిళా పాత్రకు ప్రత్యేకమైన వ్యక్తిత్వం, భావోద్వేగం, ఆలోచన ఏది ఉండదు. ప్రధానంగా మహిళలను ఆకర్షణగా, శారీరక హావభావాల కేంద్రంగా, పురుషుడి సరదా కోసం ఉన్న వ్యక్తిలా చూపించే ప్రయత్నం జరిగింది. మహిళలను ఒక మనిషిగా కాకుండా ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్ గా చూపించే ప్రయత్నం చేశాడు ఆ లిరిక్ రైటర్. ఇలాంటివి ఎక్కువగా రీల్స్, జాతరలో బిట్లు, డాన్స్ షార్ట్స్ కోసం తయారవుతున్నాయి. అందుకే సాహిత్యం కంటే వైరల్ అయ్యే లైన్ మీద ఎక్కువ ఫోకస్ పెరిగినట్టు తెలుస్తుంది. వినోదం కంటే సంచలనం కోసం తయారైన కమర్షియల్ లిరిక్స్ ఆడియన్స్ టేస్ట్ ని మెల్లిమెల్లిగా వల్గారిటీ వైపు నెట్టివేస్తున్నాయి. ఇలాంటి లిరిక్స్ రాసిన మహానుభావుడు అనంత శ్రీరామ్. ఈ లిరిక్ రైటర్ బాగానే సంపాదిస్తున్నాడు. తెలుగులో పాపులర్ లిరిక్ రైటర్ కూడా ఆయనే. ఇంత టాలెంట్ ఉన్న ఈ రైటర్ వైరల్ కల్చర్ ప్రెజర్ కి లోనయ్యాడంటే ఏమో. అయితే అతడు ఏం కొత్త రైటర్ కాదు, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న రైటరే. పోనీ అతడికి ఏమైనా అవకాశాలు వస్తలేవా అంటే ప్రజెంట్ అతడి చేతిలోని ఎక్కువగా ప్రాజెక్టులు ఉన్నాయి. మరెందుకు రాశాడు ఇలాంటి లిరిక్స్ అంటే కేవలం ఈ బూత్ పాటతో కూడా 4 రూపాయలు వెనకేసుకోవడానికి అని చెప్పవచ్చు. లిరిక్ రైటర్ అంటే ఎలా ఉండాలి? పదాలతో మాయ చేయాల్సిన లిరిక్ రైటర్ ఇప్పుడు చీప్ డబుల్ మీనింగ్స్ తో అటెన్షన్ ని అడుక్కుంటున్న స్థితికి రావడం బాధాకరం. సాహిత్యం అంటే భావాన్ని అందంగా చెప్పే కళ. కానీ కొన్ని పాటల్లో అనంత శ్రీరామ్ రాస్తున్న లైన్స్ చూస్తే ఈ లైన్ దాటుతున్నాడు అనిపిస్తుంది. ఒకప్పుడు తెలుగు పాటలు ఫ్యామిలీతో కలిసి వినేవాళ్ళు. ఇప్పుడు సాంగ్స్ ప్లే అయ్యాక, కొన్ని లిరిక్స్ వచ్చాక ఆ సాంగ్ ని స్కిప్ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. అనంత శ్రీరామ్ లాంటి టాలెంటెడ్ రైటర్ దగ్గర నుంచి ప్రేక్షకులు మంచి సాహిత్యాన్ని కోరుకుంటారు. ఇంత లాంగ్వేజ్ కమాండ్ ఉన్న రైటర్ కావాలనే వల్గర్ లైన్స్ రాయడం అత్యంత బాధాకరం. ఇక్కడ సమస్య ఏంటంటే అతడికి టాలెంట్ లేకపోవడం కాదు, టాలెంట్ ఉండి కూడా దాన్ని చీప్ సెన్సేషన్ కోసం వాడుకోవడమే అసలైన సమస్య. అనంత శ్రీరామ్ లాంటి రైటర్ కి పదాల విలువ తెలుసు, ఒక లైన్ ఆడియన్స్ మీద ఎంత ప్రభావం చూపుతుందో కూడా తెలుసు. అయినా కూడా మాస్ పేరుతో అసభ్యతను గ్లామరస్ చేయడం డెలిబరేట్ చాయిస్ లాగానే కనిపిస్తోంది. శ్రీరాముడి పేరు పెట్టుకొని శరీరాన్ని బార్గెన్ చేసేలా లిరిక్స్ రాయడం ఐరోనిగా అనిపిస్తోంది అని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే సాహిత్యం అంటే భావం, భావోద్వేగం, పోయట్రీ. కానీ రీసెంట్ గా కొన్ని సాంగ్స్ లో మాత్రం పోయట్రీ కన్నా చీప్ ప్రొవొకేషన్ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సమస్య ఒక్క లిరిక్ రైటర్ దగ్గరే ఆగిపోదు. ఇలాంటి పాటలు అప్రూవ్ చేసే ఇండస్ట్రీ కల్చర్, వైరల్ అయితే చాలు అనుకునే మార్కెట్, రీల్స్ కోసం ఏదైనా యాక్సెప్ట్ చేసే ప్రేక్షక మనస్తత్వం, ఇవన్నీ కలిపి ఈ ట్రెండ్ ని నార్మలైజ్ చేస్తున్నాయి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన ప్రశ్న కూడా వస్తుంది. ఇలాంటి పాటల్లో నటించే యాక్ట్రెస్ కి బాధ్యత లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు. కోట్లాది మంది యువత చూస్తున్న ఫేసెస్ వారి. కేవలం డబ్బు లేదా ఫేమ్ కోసం ఏ కాంటెంట్ అయినా యాక్సెప్ట్ చేస్తే దాని ప్రభావం సమాజంపై పడుతుంది. అదే సమయంలో మహిళల ఆబ్జెక్టిఫికేషన్ ని కమర్షియల్ సక్సెస్ కోసం వాడుకుంటున్న ఫిల్మ్ మేకర్స్, రైటర్స్, మ్యూజిక్ కంపెనీస్ కి ఇంకా బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సినిమా కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి. మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఒక జనరేషన్ లాంగ్వేజ్, డ్రెస్సింగ్, బిహేవియర్, యాటిట్యూడ్ చాలా సార్లు సినిమాల నుంచే వస్తాయి. అందుకే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ తో పాటు సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా అవసరం. ఈ దేశం బాగుపడాలంటే ముందు సినిమా వాళ్ళని బాగు చేయాలి, ఆ తర్వాతే రాజకీయ నాయకుల వంతు అని ఒక కవి అన్నాడు. ఒకప్పుడు సొసైటీలో జరుగుతున్న దురాచారాలను ఖండిస్తూ సినిమాలు వచ్చేవి. కానీ ఇప్పుడు మాస్ పేరుతో మహిళలను బార్గెన్ టేబుల్ మీద పెడుతున్నట్లు సాహిత్యం ఉంటుంది. ఇది కళ కాదు, క్రియేటివిటీ బ్యాంక్రప్ట్సీ. ప్రేక్షకులు
క్లాప్ కొట్టడం ఆపిన రోజే ఇలాంటి చీప్ వల్గారిటీ తగ్గడం మొదలవుతుంది. అందుకే ఆడియన్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రతి విషయం సెలబ్రేషన్స్ కి అర్థం కాదు. ప్రేక్షకులు ఖచ్చితంగా ప్రతి లైన్ విషయంలోనూ బాధ్యతగా ఉండాలి. ఇలాంటి చీప్ వైరల్ కంటెంట్ ని రిజెక్ట్ చేయాలి. ఇక దాంతో పాటు ఇండస్ట్రీలో కూడా మహిళలకు క్రియేటివ్ రోల్స్ పెరగాలి. ఉమెన్ రైటర్స్, ఉమెన్ డైరెక్టర్స్, ఉమెన్ లిరిసిస్ట్స్ ఎక్కువగా రావాలి. ఎందుకంటే రిప్రజెంటేషన్ పెరిగితే స్టోరీ టెల్లింగ్ కూడా మారుతుంది. చివరిగా ఒక మాట, సినిమా చాలా పవర్ఫుల్ మీడియం. అది సమాజాన్ని నిర్మించగలదు, అదే సమయంలో స్లోగా దిగజార్చగలదు కూడా. కాబట్టి కళ పేరుతో వస్తున్న ప్రతి కాంటెంట్ ని బ్లైండ్ గా సెలబ్రేట్ చేయకుండా అది సొసైటీపై ఎలాంటి ప్రభావం చూపుతోంది అని క్వశ్చన్ చేసే మెచ్యూరిటీ ప్రేక్షకుల్లో రావాలి. మరి మీరేమంటారు? ఇలాంటి వల్గర్ అబ్సినిటీ ఉన్న లిరిక్ రైటర్స్ పై మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ చేయండి.